పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇక అప్పటి నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ అతలాకుతలమవుతుందా? కారణం ఏంటి అంటే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్ నుండి సహాయ సహకారాలు అందుతున్నప్పటికీ ఫ్యూచర్‌లో అందుతాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇక మీదట సినిమా ఇండస్ట్రీకి రాయితీలను ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన మాటలు యావత్ సినిమా ఇండస్ట్రీని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేశాయి. నిజానికి ఆయన మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉంది. కానీ సినిమా ఇండస్ట్రీ అనేది సగటు ప్రేక్షకుడికి రిలాక్సేషన్ కోసం సినిమాలను చూస్తుంటారు. దానివల్ల ప్రేక్షకుడి యొక్క మైండ్ రిలాక్స్ అవ్వాలి కానీ వాళ్ళ ప్రాణాలు పోకూడదనే ఉద్దేశంతో ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. నిన్న సినిమా పెద్దలు అందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్‌ని పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇక దాని మీద వాళ్ళందరూ కొన్ని ఆసక్తికరమైన నిర్ణయాలను తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక మీదట టికెట్ల రేట్లు పెంచాల్సిన పరిస్థితి వస్తే ఆ రేట్ల మీద సెస్ టాక్స్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ టాక్స్ రూపంలో వచ్చిన డబ్బును పేద విద్యార్థులు చదువుల కోసం, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ డెవలప్‌మెంట్ కోసం వాడబోతున్నాం అంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇక దానికి సినిమా యూనిట్ అంగీకరిస్తేనే సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి తను ఆమోదిస్తానని చెప్పడం విశేషం. ఇక ఏది ఏమైనా సినిమా టికెట్ల రేట్లు పెంచడం అనేది మామూలు విషయం కాదు. సగటు ప్రేక్షకుడి మీద భారం పడుతుంది. మరి ఇలాంటి విషయాల్లో దీని ద్వారా కొంతవరకు సమాజానికి హెల్ప్ అవ్వబోతుంది అంటేనే వాళ్ళు కూడా ఆ సినిమా టికెట్ మీద పెంచిన రేట్లకు తగ్గట్టుగా టికెట్లు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏది ఏమైనా సినిమా టికెట్ రేట్ పెంచుకోవాలంటే మాత్రం ఇక మీదట రేవంత్ రెడ్డి పెట్టిన ఆ టాస్క్‌ను తప్పకుండా అందరూ పాటించాల్సిందే. ఫ్రెండ్స్, రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఈ కండిషన్‌కు మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి.